హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్పీడో లోన్ పర్సనల్ లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఏదైనా సరే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నప్పుడు పర్సనల్ లోన్ కోసం చూసినట్లయితే బెస్ట్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్న వాటిలో మాత్రమే లోన్కి అయితే అప్లై చేసుకోండి. అనవసరంగా చెత్త లోన్ యాప్స్కి అయితే ఎవరు కూడా లోన్కి అప్లై చేసుకోవద్దండి. సో ఈ రోజు వీడియోలో స్పీడో పర్సనల్ లోన్ అనేసి ప్లే స్టోర్లో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. యాప్ రేటింగ్ చూసినట్లయితే 3.3 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చూసినట్లయితే 1,00,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ అనేది యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళ యాప్కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టు లోన్ హిస్టరీ కానీ తర్వాత లోన్ అప్లై చేసుకోవడానికి జస్ట్ ఫ్యూ మినిట్స్లో లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు కొన్ని బేసిక్ డీటెయిల్స్తో ఇమేజెస్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ మనం యాప్ అబౌట్లోకి వెళ్ళి ఇది ఆర్బీఐ అప్రూవ్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కడ కూడా మనకు ఆర్బీఐ మెన్షన్ అయిందా లేదా అనేసి కూడా ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డెవలప్డ్ బై ఏ కంపెనీ డెవలప్ చేసిందని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి ద్వారా మేము పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేసినట్టు ఇక్కడ ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో ఇందులో పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలి అనేసి వీడియో లాస్ట్ వరకు చూసి మీరు డిసైడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు జస్ట్ మనకు 5 స్టెప్స్ 6 స్టెప్స్ ద్వారా మీరు ఇందులో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోన్ అమౌంట్ అనేది 5,000 నుంచి 1,00,000 వరకు మీరు ఇందులో లోన్ అయితే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉన్నట్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈఎంఐ డ్యూరేషన్ అనేది 365 డేస్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇది డే లోన్ యాప్ లాగా అయితే ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు కొన్ని అప్రూవల్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఇందులో లోన్ తీసుకుని ఏమేమి ఛార్జెస్ పడతాయి ఒకసారి బేసిక్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇందులో మీరు 10,000 రూపీస్ లోన్ తీసుకున్నట్లయితే 3% ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 12 మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నట్లయితే లోన్ అమౌంట్ మొత్తం 10,000 అయితే మంత్లీ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్ వచ్చింది 1,004 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ అమౌంట్ రీపేమెంట్ 12,056 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మీరు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారంటే 2,056 రూపీస్ అయితే పే చేస్తారు. సో ఏపీఆర్ రేట్ అనేది 42% అయితే ఉంటుంది. సో ఇందులో మనకు మినిమం రీపేమెంట్ పీరియడ్ వచ్చి 90 డేస్ నుంచి 365 డేస్ వరకు ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. సో ఈ యాప్ అనేది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యాప్ అనేది ఆర్బీఐ రిజిస్టర్డ్ కాదు కాబట్టి సో మీరు ఇలాంటి వాటిలో లోన్కి అప్లై చేసేదానికంటే అవాయిడ్ చేయడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఒకసారి కూడా యాప్ రేటింగ్ కూడా చూసుకోవచ్చు. సో యాప్ రేటింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వరస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ యూజ్లెస్ యాప్ ఆల్రెడీ పెయిడ్ మై లోన్ 2 ఈఎంఐస్ బట్ స్టిల్ షోయింగ్ పెండింగ్ యాప్ అని చెప్పేసి, అంటే 2 ఈఎంఐ లోన్ తీసుకుని 2 ఈఎంఐలు పే చేసినప్పటికీ కూడా ఇక్కడ మనకు మళ్ళీ పెండింగ్ అని చూపిస్తుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 100 టైమ్స్ ప్లస్ కాల్ చేస్తున్నారు. ఇట్లా హరాస్మెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇలాంటి చెత్త లోన్ యాప్స్లో ఎవరు కూడా లోన్కి అయితే అప్లై చేసుకోవద్దండి. సో ఎవరైనా సరే ఈ లోన్ యాప్లో లోన్ తీసుకోవాలనుకున్న ఆలోచిస్తున్నట్లయితే వెంటనే మీరు దయచేసి ఈ లోన్ యాప్లో ఎవరు కూడా లోన్ అయితే తీసుకోవద్దండి. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.